ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ డిస్కస్ చేద్దాము. సి ప్రోగ్రామ్ టు ప్రింట్ బిగ్గెస్ట్ ఆఫ్ 4 నెంబర్స్ యూజింగ్ సింపుల్ ఇఫ్. సో సింపుల్ ఇఫ్ యూజ్ చేసి 4 నెంబర్స్లో బిగ్గెస్ట్ నెంబర్ ఏదో ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్ ఇఫ్ యూజ్ చేయాలి, ఇఫ్ ఎల్స్ కాదు. ఓకే, సో లెట్ ద నెంబర్స్ ఆర్ 10, 20, 30, 40. సో 10, 20, 30, 40లో మనకి బిగ్గెస్ట్ నెంబర్ ఏంది? 40. సో వీ హ్యావ్ టు డిస్ప్లే 40 యాజ్ ద అవుట్పుట్. ఓకే, సో దీని యొక్క లాజిక్ వెరీ వెరీ సింపుల్. సపోజ్ 10 అనేది ఏ వేరియబుల్లో ఉందనుకోండి. లెట్ బి కంటైన్స్ 20, లెట్ ద వేరియబుల్ సి కంటైన్స్ 30, డి వేరియబుల్ కంటైన్స్ 40. సో ఫస్ట్ మనం ఒక వేరియబుల్ తీసుకోవాలి, ఆ వేరియబుల్ని రిమైనింగ్ 3 వేరియబుల్స్తో కంపేర్ చేయాలి. ఓకే, ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అండ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ సి అండ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ డి, దెన్ వీ కెన్ సే దట్ ఏ ఈజ్ ద బిగ్గెస్ట్ నెంబర్. సో మనం మస్ట్ అండ్ షుడ్గా అన్ని కండిషన్స్ ట్రూ అవ్వాలి కాబట్టి లాజికల్ అండ్ యూజ్ చేయాలి. లాజికల్ అండ్ అంటే ఏంది? ఇఫ్ బోత్ ద కండిషన్స్ ఆర్ ట్రూ ద రిజల్ట్ ఈజ్ ట్రూ. ఒక కండిషన్ ఫాల్స్ అయినా రిజల్ట్ ఫాల్స్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ కండిషన్లో సింపుల్ ఇఫ్ యూజ్ చేయాలి కాబట్టి ఇంకొక ఇఫ్ రాయాలి. లెట్ us టేక్ బి. బీని ఏసీడీతో కంపేర్ చేయండి. ఇఫ్ బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ అండ్ బి ఈజ్ గ్రేటర్ దాన్ సి అండ్ బి ఈజ్ గ్రేటర్ దాన్ డి, దెన్ వీ కెన్ సే దట్ బి ఈజ్ ద బిగ్గెస్ట్ నెంబర్. సో ఆ విధంగా సికి డి కూడా కంపేర్ చేయాలి. ఎన్ని వేరియబుల్స్ ఉంటే అన్నిసార్లు మనం కండిషన్స్ రాయాలి. ఓకే, సో లెట్ us స్టార్ట్ ద ప్రోగ్రామ్. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే stdio.hని ఇంక్లూడ్ చేయాలి. వై? బికాజ్ ఈ ప్రోగ్రాంలో మనం ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్స్ యూజ్ చేస్తున్నాము. ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్స్ ఎందులో ఉంటాయి? stdioలో ఉంటాయి. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ డిఫైన్ చేయాలి. మెయిన్ ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ ఇంట్. బికాజ్ మన యొక్క సి ప్రోగ్రామ్ కనుక సక్సెస్ఫుల్గా కంపైల్ అయ్యి ఎగ్జిక్యూట్ అయితే మెయిన్ ఫంక్షన్ అనేది 0 అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది. 0 అనేది ఇంటీజర్ వాల్యూ కాబట్టి ఇంటెన్ పెట్టాము. సో ఇంటెన్ పెట్టాము కాబట్టి మనం కంపల్సరీగా ఏం చేయాలి అంటే ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా కంపైల్ అయ్యి ఎగ్జిక్యూట్ అయితే 0 రిటర్న్ చేస్తుంది కాబట్టి మెయిన్ ఫంక్షన్లో లాస్ట్ స్టేట్మెంట్ రిటర్న్ 0 అని చెప్పి రాయాలి. ఓకే, నెక్స్ట్ వేరియబుల్స్ డిక్లేర్ చేద్దాము. లెట్ ద వేరియబుల్స్ ఆర్ ఏబిసిడి. నెక్స్ట్ మనం ఈ 4 వేరియబుల్స్ని రీడ్ చేయాలి. సో రీడ్ చేయడం కన్నా ముందు మనం ఏం చేద్దామంటే డిస్ప్లే చేద్దాము. సో ఇంటరాక్టివ్గా ఉంటుంది. సో printf enter 4 నెంబర్స్. printf enter 4 నెంబర్స్. ఈ 4 నెంబర్స్ అనేవి ఏ డేటా టైపు? ఇంటీజర్ డేటా టైప్. ఇంటీజర్కి ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంది? %d. ఎన్ని %d యూజ్ చేయాలి? 4% యూజ్ చేయాలి. వై? బికాజ్ మనం 4 ఇంటీజర్స్ రీడ్ చేస్తున్నాం కాబట్టి. కామా %a కామా %b కామా %c కామా %d. సపోజ్ మనం 10, 20, 30 ఇచ్చామనుకోండి. అప్పుడు ఏలో 10 స్టోర్ అవుతుంది, బిలో 20 స్టోర్ అవుతుంది, సిలో 30 స్టోర్ అవుతుంది, డిలో 40 స్టోర్ అవుతుంది. నౌ ఫస్ట్ లెట్ us రైట్ ద ఫస్ట్ కండిషన్. ఇక్కడ మనం సింపుల్ ఇఫ్ యూజ్ చేస్తున్నాం, ఇఫ్ ఎల్స్ కాదు, ఎల్స్ ఇఫ్ లాటర్ కాదు. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అండ్ లాజికల్ అండ్ యూజ్ చేయాలి బికాజ్ అన్ని కండిషన్స్ ట్రూ అవ్వాలి. అండ్ ఏ గ్రేటర్ దాన్ సి అండ్ ఏ గ్రేటర్ దాన్ డి. సో ఇది ఒక ఎక్స్ప్రెషన్, ఇఫ్ కండిషన్ ఎక్స్ప్రెషన్. దెన్ వీ కెన్ సే దట్ అప్పుడు మనం ఏం చెప్పచ్చు? ఏ ఈజ్ ద బిగ్గెస్ట్ నెంబర్ అని చెప్పచ్చు. సో ప్రింట్ఎఫ్ ఏ ఈజ్ బిగ్గెస్ట్. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంది? ఇఫ్ బీని రిమైనింగ్ 3 వేరియబుల్స్తో కంపేర్ చేయండి. ఇఫ్ బి గ్రేటర్ దాన్ ఏ అండ్ బి గ్రేటర్ దాన్ సి అండ్ బి గ్రేటర్ దాన్ డి. సపోజ్ ఈ 3 కండిషన్స్ ట్రూ అయినాయి అనుకోండి, b greater than a, b greater than c, b greater than d, then we can say that b is the biggest number. Then we can say that b is biggest. Next third condition ఏంది? c ని తీసుకోండి. if c ని రిమైనింగ్ 3 వేరియబుల్స్తో కంపేర్ చేయండి. if c greater than a and c greater than b and c greater than d, then we can say that c is the biggest number. Then we can say that c is the biggest number. Last condition in the if d greater than a, d greater than a and d greater than b and d greater than c, then we can say that d is the biggest number. Printf d is big. So తర్వాత లాస్ట్ స్టేట్మెంట్ ఏంది? మెయిన్ ఫంక్షన్లో రిటర్న్ 0. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ని క్లోజ్ చేయండి. Let a is 10, b is 20, c is 30, d is 40. సో ఫస్ట్ కండిషన్ చెక్ అవుతుంది. 10 greater than 20 false.
లాజికల్ అండ్ యూజ్ చేసాము కాబట్టి ఒక్కటి ఫాల్స్ అయినా సరే అన్నీ ఫాల్స్ అవుతుంది. కాబట్టి ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి కంట్రోల్ అనేది ఇఫ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ కండిషన్ ఇఫ్ బీ గ్రేటర్ దాన్ ఏ, 20 గ్రేటర్ దాన్ 10, వెరీ గుడ్, కండిషన్ ఈజ్ ట్రూ. అండ్ బీ గ్రేటర్ దాన్ సి, 20 ఈజ్ గ్రేటర్ దాన్ 30, ఫాల్స్. లాజికల్ అండ్ యూజ్ చేసాము, ఒకటి ఫాల్స్ అని ఏమవుతుంది, ఎంటైర్ ఎక్స్ప్రెషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి ఇఫ్ నుంచి బయటకు వచ్చింది. ఇక్కడ ఈ కండిషన్ చూడండి, సి గ్రేటర్ దాన్ డి, సి గ్రేటర్ దాన్ డి, సిలో 30 ఉంది, డిలో 40 ఉంది, 30 గ్రేటర్ దాన్ 40, ఫాల్స్. ఇది ఫాల్స్ అయింది కాబట్టి రిమైనింగ్ కండిషన్స్ ఎట్లా ఉన్నా సరే మొత్తం ఫాల్స్ అయిపోతుంది. వై? బికాజ్ లాజికల్ అండ్ అంటే ఏంది, ఒక్కటి ఫాల్స్ అయినా సరే ఎంటైర్ ఎక్స్ప్రెషన్ ఫాల్స్ అవుతుంది. ఓకే, అన్ని ట్రూ అయితేనే రిజల్ట్ ట్రూ అవుతుంది. ఇప్పుడు మనం లాస్ట్ ఇఫ్ దగ్గరకు వచ్చాము. డి వాల్యూ ఎంత, 40, 40 గ్రేటర్ దాన్ 10, ట్రూ. 40 గ్రేటర్ దాన్ 20, ట్రూ. 40 గ్రేటర్ దాన్ 30, ట్రూ. సో ప్రింట్ ఆఫ్ ఇక్కడ ఏం రాయాలి, డి ఈజ్ బిగ్ అని రాయాలి. సో డి ఈజ్ బిగ్గెస్ట్ నెంబర్, డి ఈజ్ బిగ్గెస్ట్. సో దట్ మెసేజ్ విల్ బి ప్రింటెడ్ ఆన్ ద మానిటర్. సో ఈ విధంగా మనం 4 నెంబర్స్లో ఏది బిగ్గెస్టో ప్రింట్ చేయొచ్చు బై యూజింగ్ సింపుల్ ఇఫ్. సో దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు టైప్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసేయచ్చు. ఓకే.